క్రీస్తునందు ప్రియమైన వార్లారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఫిలిప్పీలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తమ కంటే యోగ్యుడని ఎంచుచు. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగాన్ని పరిశీలన చేసుకుంటే, పౌలు భక్తుడు సంఘము ఐక్యతగా ఉండుటకు కావాల్సిన సాధనముల గురించి మనకిక్కడ మాట్లాడుతున్నాడు. నిన్నటి దినాన సంఘము ఐక్యతగా ఉందనుటకు అవసరమైన 4 గుర్తుల గురించి మాట్లాడుకున్నాం. ఇవాళ సంఘము ఐక్యతగా ఉండుటకు కావాల్సిన సాధనములు, ఇంగ్లీష్లో మీన్స్, వీటి ద్వారా సంఘము ఐక్యతను సాధించగలదు అన్నప్పుడు 2 నెగిటివ్, 2 పాజిటివ్. అంటే చేయకూడనివి, చేయవలసినవి, వాటి గురించి మాట్లాడుతూ, చేయకూడనిది ఏంటంట, సంఘంలో కక్ష చేత వృధాతిశయము చేతను ఏమీ చేయక అంటున్నాడు. సంఘము ఐక్యముగా ఉండాలంటే దానికి కావలసిన సాధనములు, ఒకటి నెగిటివ్ కాన్సెప్ట్లో మాట్లాడుకుంటే కక్ష చేత ఏది చేయకూడదు సంఘంలో. కొన్నిసార్లు అందరి మీద మనకి ప్రేమ ఉండదు. కొంతమంది మీద మనకి కాస్త మనసు కష్టం అనిపించింది. ఆ వ్యక్తితోనే మనం అట్లా ఉండాలి, కానీ అలా ఉండాలి అని నేను అన్ను. ఆ వ్యక్తిని ఆధారం చేసుకొని సంఘం అంతటిని బాధ పెట్టడం అన్నది సంఘానికి క్షేమం కాదు. కొన్ని సందర్భాల్లో ఆ ఒక పర్టికులర్ వ్యక్తి మీద ఉన్న కక్షతో సంఘ కార్యక్రమాలన్నీ దెబ్బతింటాయి. అందుకే పౌలు కక్ష చేత ఏమీ చేయొద్దు అంటున్నాడు. పౌలు కక్షతో చేస్తే మనిషి యొక్క అహం సంతృప్తి చెందిద్దేమో, కానీ సంఘం యొక్క ఐక్యత దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే కక్ష సాధించాలి అన్న ఉద్దేశంతో సంఘంలో ఏది చేయకూడదు. అలా చేస్తే సంఘము తన ఉనికిని, ఐక్యతను కోల్పోతుంది. అలాగే వృధా అతిశయము, వృధా అంటే ఇక్కడ అర్థమవుతుంది ఎందుకు పనికిరాని. అతిశయము అంటే కొన్నిసార్లు అనవసరమైన వాటి విషయంలో అతిశయపడుతూ ఉంటాం. సింపుల్గా మనం ఒక మాట చెప్పాలంటే సెల్ఫ్ డబ్బా అంటారు. సెల్ఫ్ ప్రొక్లమేషన్. ఎవరన్నా పొగడాలి, కానీ కొన్నిసార్లు మనల్ని మనమే పొగుడుకుంటూ ఉంటాం సంఘాల్లో. ఇలాంటి వృధాతిశయములు కూడా సంఘంలో ఐక్యతకు భంగం కలిగిస్తూ ఉంటాయి. మాటికి నేనే, నా వల్లే అయింది, నేను లేకపోతే లేదు, నా వల్ల మాత్రమే జరిగింది అని మాట్లాడుతూ ఉండటం వలన నిజంగా శ్రమపడిన వారిలో ఒకలాంటి ఆత్మన్యూన్యత భావం కలిగి మేమేం చేయలేదంటావా అన్న స్థితికి వెళ్ళి సంఘంలో కాస్త గలిబిలి కలగటానికి ప్రమాదం ఉంది. అందుకే వృధా అతిశయాలు
అతిశయం అంటే గొప్పలు చెప్పుకోవటాలు, అనవసరమైన గొప్పలు చెప్పుకోవటాలు సంఘంలో మానేయాలి. ఎందుకంటే దేవుని కృప లేకపోతే నీవు నేను చేయగలిగింది ఏం లేదు అక్కడ. సో వృధాతిశయమును పక్కన పెట్టి ఏం చేయాలంట? సంఘం ఐక్యతగా ఉండుటకు సాధనం ఏంటి? వినయ మనస్సు గలవారై, హంబుల్నెస్. ఇది సెల్ఫ్ ఎక్స్ప్లెయిన్డ్. దీన్ని మళ్ళీ మనం లోతుగా ధ్యానించాల్సిన అవసరం ఏం లేదు. యేసు తనను తాను తగ్గించుకున్నాడు. శిలువ మరణము పొందినంతగా తగ్గించుకున్నాడు. సో హంబుల్నెస్, వినయ మనస్సు గలవారై. వినయ మనస్సు సంఘ ఐక్యతకు కారణమవుతుంది, సాధనమవుతుంది. ఎప్పుడైతే మనము లోబడుతుంటామో, వినయంలో లోబడుట ఉంటుంది. ఎప్పుడైతే మనం లోబడుతూ ఉంటామో సంఘంలో ఐక్యత అభివృద్ధి చెందుతుంటుంది. ఎప్పుడైతే అవిధేయత కలిగి ఉంటామో సంఘంలో అనైతికత పెరిగే ప్రమాదం ఉంది. దాని కంటిన్యూషన్ పదమే ఇంకోటి మాట్లాడాడు. వినయ మనసు గలవారై ఒకని కంటే ఒకడు యోగ్యుడని ఎంచుచు. ఇది బెస్ట్ పార్ట్ అండి. సంఘము ఐక్యతగా ఉండటానికి 4 సాధనాల్లో బలమైన సాధనం ఏంటి అని అంటే, మన సహోదరుణ్ణి మనకంటే ఘనముగా, ఎక్కువవాడిగా, యోగ్యుడిగా ఎంచుకోవటం. మనకన్నా మన తోటివాడు యోగ్యుడు అని మనం ఎంచినప్పుడు సంఘంలో తప్పకుండా ఐక్యత ఉంటుంది. కానీ సంఘంలో దీనికి రివర్స్ ఉంటుంది. మనం ఎందులో తక్కువ, ఏ విషయంలో తక్కువ, ఎవరికి తక్కువ అని మాట్లాడుకుంటూ ఉంటాం. దానివల్ల సంఘంలో ఐక్యతకు బీటులు వారుతుంది. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన వారులారా, సంఘంలో కక్షతో ఏ పని చేయకూడదు. 2 వృధాతిశయం, లేనిపోని గొప్పలు చెప్పుకోకూడదు. 3 వినయ మనస్సు. 4 మనకంటే మన సహోదరుణ్ణి ఘనంగా ఎంచుకొనుట. ఇవి 4 సాధనాలు దేనికి? సంఘము ఐక్యతగా ఉండటానికి అని మనం చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యము మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.